ఇంకా డబ్బు లేకపోతే నాలాంటోడు ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రయోజనం లేదు. సో మనసు ఉండాలి, దానికి బుద్ధి ఉండాలి. సో మనసు బుద్ధి రెండు కలిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. సో మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎస్పీ గారు ఇందాక ఇప్పుడే చెప్తా ఉన్నారు, నోటు గాంజా అనేది పోస్టర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఒకసారి ఎస్పీ గారిని ఇంకా మిగతా డిఎస్పీస్ కూడా ఒకసారి ఎవరైతే ఉన్నారో సే నో టు డ్రగ్స్ అని క్యాంపెయిన్ చేస్తున్నాం సార్. యాక్చువల్లీ దానికి డి అడిక్షన్ సెంటర్స్ ముందుగా అంటే గాంజా రాష్ట్రం అంతా ఇబ్బంది అయిపోయింది. మొన్న కేంద్రం నాయకులతో కూడా మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్ హబ్ అయిపోయింది గాంజాకి, డ్రగ్స్కి. దీనిపై చర్యలు తీసుకోవాలనే క్రమంలో భాగంగా ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి మన అమిత్ బర్దర్ గారు, ఎస్పీ గారు ఇది ఇనిషియేట్ చేశారు. ఇది యువత గంజాయిని సేవించడానికి బానిసలు అయిపోతే మటుకు జీవితం, ఆరోగ్యం ఎలా దెబ్బతింటుంది, ఎలా కోల్పోతున్నారు, ఏమైపోతుందంటే మనం నేర ప్రవృత్తి పెరిగిపోతుంది. పని మనసులో 100 ఆలోచనలు వస్తే అన్ని ఆలోచనల మీద మనం మాట్లాడడం. అదే కనుక మాదక ద్రవ్యాలు తీసుకుంటే చేసేయచ్చని ఒక బలం వచ్చేస్తాయి. అందుకే ఈ మాదక ద్రవ్యాలు చాలా డేంజరస్. అది కూర్చొని చూడండి, పసిబిడ్డల్ని పాడు చేసేయటం కానీ, చంపేయటం కానీ, ముసలోళ్ళని చంపేయటం కానీ, ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు. అలాగే దీంట్లో గంజాయి వల్ల సమాజంపై పెరుగుతున్న దుష్ప్రయోజనాలను తగ్గించడానికి మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమమైన స్వచ్ఛ సంకల్పం అని అల్లూరు జిల్లా పోలీసులు ప్రారంభించారు. దాంట్లో భాగంగా డ్రోన్ కెమెరాస్ తోటి గంజాయి పంటను గుర్తించి దాన్ని ధ్వంసం చేయడం, గంజాయి సాగుకు బదులుగా ఇందాక మీరు చెప్పినట్టుగా పసుపు, అలాగే ఇలాంటి పంటలన్నీ కూడా కాఫీలు కానీ, అలాగే స్పైసెస్ కానీ ఇవన్నీ పండించే వాటి విత్తనాలను పెంచడం, అలాగే వాటిని సాగు చేయడం, గిరిజన యువత కోసం స్వయం ఉపాధి కోసం స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో ట్రైనింగ్లు ఇప్పించడం ద్వారా ఉపాధి కల్పించడం, టూరిజంని డెవలప్ చేయడం, అలాగే పాడేరు జిల్లా ఆసుపత్రిలో డి అడిక్షన్ సెంటర్ని ఏర్పాటు చేసి గంజాయికి బానిసలైన వారికి వైద్యం ఇప్పించడం, అల్లూరు జిల్లా పోలీసులు తరచుగా గ్రామాల్లో పర్యటించి గంజాయి వల్ల కలిగే ఈ దుష్ఫలితాలని ప్రజలందరికీ వివరించి దూరంగా వారందరినీ ఉండేటట్లు సరైన అవగాహన కల్పించడం, ప్రజలందరూ పోలీసు వారు కలిగిస్తున్న ఈ పై వాటిని సద్వినియోగం పరుచుకొని మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండి మీ భవిష్యత్తుని బంగారుమయం చేసుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడా కలగనలే.